ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఈ దినం కూడా ప్రభు యొక్క వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన ఆది కాండం 22వ అధ్యాయము. ఆది కాండం 22వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినం కూడా ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే అబ్రహాం గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ 3 దినాలు వాక్య ధ్యానంలో ఆది కాండం 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళేను. చిన్న ప్రార్థన. ప్రభు సహాయం కొరకు విత్తబడిన వాక్యాన్ని ప్రభు మన వెనుకల్లో దీవించులాగా ముద్రించులాగా చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు ప్రభువా, జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఈ శుభవేళ ఈ 10వ మాసంలో ప్రభా 2వ శుద్ధీకరణ కూడికలో మమ్మల్ని ప్రేమించి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అందుని బట్టి స్తోత్రాలు. 2వ దినం కూడా నీ సన్నిధిలో ఇలా గడిపే ధన్యత, కృపను, అర్హతను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ మాసంనైనా బల్ల కొరకు సిద్ధపడుచునగా ప్రభా మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ శుద్ధీకరణ కూడికల ప్రభా మీరు మాతో ముఖాముఖిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వాక్యమైన దేవా మా మధ్యలో మీరు సంచారము చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని మా మధ్యలో ప్రభా అయా మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి సమయోచితమైన వాక్కు ద్వారా మీరు మాట్లాడి సంఘాన్ని బలపరిచి ఉత్తేజపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం దయచేసి. వాక్య ధ్యానములో ఆది కాండము నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఆది కాండం 22వ అధ్యాయము పేజ్ నెంబర్ 16వ పేజ్ నెంబర్ల ఆది కాండం 22వ అధ్యాయం 3వ వచనము, అలాగే సంఖ్యాకాండం 21వ అధ్యాయాన్ని మనం 22వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అక్కడ బిలాం కనిపిస్తున్నాడు, ఇక్కడ అబ్రహాం మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇవాళ మనం కొద్ది నిమిషాలు మన ధ్యానంలో అబ్రహాం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అబ్రహాం గురించి ధ్యానంలో చూడండి, ఈ అబ్రహాము ఎవరంటే ఒక జాతికి మూల పురుషుడు. ఎవరండి? అబ్రహాం గారు. ఒక వంశానికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము అని మనము చెప్పవచ్చు. ఏ వంశానికి అంటే హెబ్రీయులు అనే వంశము చూసినా, హెబ్రీయులు అనే పదం బైబిల్లో హెబ్రీయులు అనే పదము చూసినా ఆ పదానికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం గారు. ఎవరండి? అబ్రహాం గారు. ఇప్పుడు యూదులు అనే పేరు ఎట్లా వచ్చింది? ఇశ్రాయేలుకి యూదులు అనే పేరు ఎట్లా వచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది? దానికి మూల పురుషుడు ఎవరండి? కాదండి, యూదులు అనే వంశానికి మూల పురుషుడు ఎవరు? యాకోబు కుమారుడైన యూదాని బట్టి యూదులనే పదములకు వర్తించింది. దానికి మూల పురుషుడు అంటే యాకోబు కుమారుడైన యూదా. ఇప్పుడు హెబ్రీయులు అనే మూల పురుషుడు, హెబ్రీయులు అనే పదానికి ఆ జాతికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం గారు. ఆ విషయం కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇవాళ మన ధ్యానంలో అబ్రహాముని ప్రభు పిలిచి ప్రభు అబ్రహాముని ఏర్పరచుకున్న అబ్రహాముని భూమి మీద దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేపట్టుకుని అబ్రహాం ఏం చేశాడంటే యాత్ర ప్రారంభించాడు. యాత్రలో దేవుడు అబ్రహాంని దీవిస్తూ వచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. అయితే ఇవాళ వాక్య ధ్యానంలో చూడండి, అబ్రహాం గురించి మన ధ్యానంలో ఈ 22వ అధ్యాయంలో ఆ రాత్రి అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంని దేవుడు శోధించడానికి ఆ రాత్రి అబ్రహాం కనపడేమన్నాడంటే మీరు తెల్లవారినప్పుడు ఇస్సాకును తీసుకెళ్ళి బలి అర్పణగా అర్పించమని చెప్పాడు. ఆ విషయం మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఇప్పుడు అబ్రహాం తెల్లవారినప్పుడు లేచి, అబ్రహాము చెప్పండి తెల్లవారినప్పుడు అనే మాట చెప్పండి. జర పక్కన వాళ్ళు చెప్పండి మీరు ఎప్పుడు లేచారో అడగండి. ఒకసారి సెకండ్ ఇచ్చి పక్కన వాళ్ళకి చెప్పండి మీరు ఎప్పుడు లేచారని అడగండి. మీరు ఎప్పుడు లేచిరు అడిగిరా? సరే, వారేం చెప్పారు అమ్మా? తెల్లవారుజాము లేచిరని చెప్పిరా? వాళ్ళు చెప్పిరా? చెప్పలేదు. ఒకసారి అడగండి ఎప్పుడు లేచారని అడగండి. అప్పుడు చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. ఎప్పుడు లేచారని చెప్పాలి. 9 గంటలకు లేచినా, 10 గంటలకు లేచినా, 6 గంటలకు లేచినా, 5 గంటలకు లేచినా అని చెప్పాలి. మీరు చెప్పండి ఒకసారి అడగండి.
అడగండి అమ్మ పక్కన వాళ్ళు, మీరు ఎప్పుడు లేచారని అడగండి. హల్లెలూయా. రైట్. అబ్రహాం గారు ఎప్పుడు లేచారంట? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టుకొని తన పనివారులు ఇద్దరు ఏమండి పని మనుషులను తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళిపోయింది. అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళిందంటే దేవుడు ఏదైతే ప్రాంతం చూపించాడో ఆ ప్రాంతానికి అబ్రహాం వెళ్ళిపోయి అబ్రహాం ఏం చేశాడండి? దహన బలి అర్పించడానికి, అంటే సమర్పణ. అబ్రహాముది సమర్పణ, బిలాముది సంపాదన అనే దినాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇవాళ మన ధ్యానంలో అబ్రహాం ఎప్పుడు లేచాడంటే పెందలకడే, అంటే తెల్లవారుజామున లేచాడు. తెల్లవారు లేచాడంట. ఏ పని కొరకు లేచాడంటే దేవుని పని చేయాలి, దేవుని యొక్క మాట వినాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఉద్దేశంతో అబ్రహాము తెల్లవారుజామున లేచాడు. ఎప్పుడు లేచాడండి? తెల్లవారుజామున లేచాడు. ఇప్పుడు ఇవాళ తెల్లవారుజామున అంటే ఏకువనే ఉదయం మనం లేస్తే ఏం జరుగుతుందో అనే విషయం ఇవాళ మీకు జ్ఞాపకం చేస్తా. మనం ఎంత ఎర్లీగా లేస్తే ఏ కార్యములు దేవుడు చేస్తాడు, ఏ పనులైతే దేవుడు చేస్తాడో ఆ విషయం మీకు జ్ఞాపకం చేస్తా. అబ్రహాం చూడండి తెల్లవారుజామున లేచాడంట. లేచి ఏం చేశాడు తెలుసా? దేవుని కొరకు ఏం చేశాడండి? అర్పణ సిద్ధపరచాడు. అర్పణ అర్పించడానికి సమర్పణ జీవితం కలిగి అబ్రహాం దేవుడు చూపించి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ చోటుకి వెళ్ళి దేవుని సంతోషపరిచే పని అబ్రహాము చేస్తూ వచ్చాడు. సంగమ, ఈ ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి సంతోష పెట్టే పని మనం చేయాలి. దేవుణ్ణి సంతోషపరచాలి. నీ బ్రతుకు దినములన్నీ కూడా చూడండి దేవుని మహింపరిచే పని, దేవుని సంతోషపరిచే పని నువ్వు చేస్తూ ఉండాలి. అబ్రహాం లేవగానే దేవుని ఎలా సంతోషపరచాలి, ఏ కోణంలో దేవుడు సంతోషపరచగలం అనేది అబ్రహాము శోధిస్తూ లేకపోతే అన్వేషిస్తూ వెళ్ళాడు. ప్రియ సంగమా, ఈ యొక్క మంచి మధ్యాహ్న కాల సమయంలో దేవుని సంతోషపరిచే పని నువ్వు చేయాలంటే ఎప్పుడు లేవాలి? తెల్లవారుజామున లేవాలి. స్తోత్రం చెప్దాం. ఎప్పుడు లేవాలండి? తెల్లవారుజామున లేస్తే జరిగే కార్యములు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో మీకు చాలా విషయాలు మీకు ఉన్నాయి. ఒక 2-3 విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎప్పుడు లేవాలి చెప్పండి ఒకసారి. పక్కన వాళ్ళు చెప్పండి. తెల్లవారుజామున మీరు లేవాలని చెప్పండి. ఈ పొద్దుగాల మీరు లేవాలి. ఎప్పుడు లేవాలి? ఇక పొద్దుగాలు లేస్తే దేవుడు కొన్ని పనులు చేస్తాడు, దేవుడు కొన్ని కార్యములు చేస్తాడు. ఆ విషయం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వద్దాం. అంటే తెల్లవారుజామున ఏకువన ఉదయం మనం లేస్తే ఏం జరుగుతుందో అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తా. లేవగానే ఏం చేయాలి తెలుసా? దైవ చిత్తం మనం వెతకాలి, దేవుని చిత్తం మనం వెతకాలి. దేవుని సంకల్పం ఏంటో, దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో దాన్ని వెతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అబ్రహాం కూడా లేచాడు. దేని కొరకు లేచాడు తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని సంతోషపరచడానికి అబ్రహాము లేచాడు. లేచి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. ఆ పని సఫలం చేయడం ద్వారా అబ్రహాం భూమి మీద ఏమిటి తెలుసా? బహుగా దీవించబడ్డాడు. అబ్రహాం భూమి మీద విశ్వాసులకి తండ్రిగా నిలిచిపోయాడు. ఎప్పుడు లేచాడండి చెప్పాలి? ఎప్పుడు లేచాడు అబ్రహాము? తెల్లవారుజామున లేచాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయాలు 2-3 ఉన్నాయి, మీకు జ్ఞాపకం చేస్తా. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వద్దాం. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. 35వ వచనము. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండేది. ఈ విషయము మీకు జ్ఞాపకం చేస్తా. అంటే మనం ఎంత ఎర్లీగా లేస్తే, ఎంత ఏకవజాములో ఉదయం లేస్తే దేవుడు ఏ పని చేస్తాడు, ఏ కార్యములు చేస్తాడో అనే విషయాన్ని ఇవాళ మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ బైబిల్ చరిత్ర మీరు చూడండి. యేసు ప్రభు వారు కూడా సేవ ప్రారంభ దినాలు అంటే సేవకు ఆయన సమర్పించబడి ఆయన సేవ ప్రారంభించినప్పుడు గమనించండి, ఆయన ఎప్పుడు లేచేవాడంట? పెందలకడనే లేచేవాడు. ఎప్పుడండి? పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి ఏం చేసేవాడు తెలుసా? అరణ్య ప్రాంతానికి వెళ్ళి, అంటే అరణ్య ప్రాంతం అంటే మరుగు చేయబడే స్థలం, ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ఆ ఏకాంతమైన స్థలానికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు చేస్తున్నాడు. తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి చిత్తం ఏంటో
తండ్రితో అడుగుతున్నాడు, ఇవాళ ఏ పని చేయాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ సువార్త ప్రకటించాలి, ఎవరెవరిని స్వస్థపరచాలి, ఎవరెవరితో మాట్లాడాలో ఆ విషయం అన్నీ కూడా యేసు ప్రభు వారు తెలుసుకుంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాడండి? ఆయన పెందల కడనే లేచి దైవ చిత్తం, తండ్రి ఇష్టం, తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి పెందల కడ లేచాడు. ఎప్పుడు లేచాడండి? పెందల కడ లేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. పెందల కడ లేస్తే ఉదయం త్వరగా లేస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో ప్రభు ముచ్చటిస్తాడు. నువ్వు చేయవలసిన పని, నువ్వు చేయవలసిన ప్రతి కార్యము దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి 35వ వచనంలో ఆయన పెందల కడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగా, చాలా చీకటి ఇంకా ఉంది, సమయం ఉంది. దేని కొరకు? పడుకోవడానికి సమయం ఉంది, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంది. అయితే యేసు ప్రభువు ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు లేచాడండి? పెందల కడనే లేచాడు. ఆయనకి ఏముందండి? ఏ భారం ఉంది? ఏ బాధ్యత ఉంది? అయినా చూడండి, ఆయన పెందల కడనే లేచాడు. దేని కొరకు లేచాడు తెలుసా? తండ్రితో మాట్లాడడానికి. స్తోత్రం చెప్పండి. తండ్రితో మాట్లాడడానికి, తండ్రి చిత్తం తెలుసుకోవడానికి, భూమి మీద చేస్తున్న పరిచర్య సేవ ఎలా అంతము చేయాలి, లేకపోతే ఎలా తుదముట్టించాలో అని తెలుసుకోవడానికి యేసు క్రీస్తు కూడా పెందల కడ లేచాడు. అంటే మన దేవుడు ఎలా ఉన్నాడండి? మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఎప్పుడు లేవాలి క్రైస్తవ జీవితంలో? లేచి దేవునికి మొరపెట్టాలి, లేచి ప్రార్థన చేయాలి, లేచి ప్రభుకి స్తుతులు చెప్పాలి. ఆ పరిస్థితుల్లో మనం ఉండాలి. యేసయ్య కూడా చూడండి, ఆయన పెందల కడని లేచాడు. ఇంకా చాలా చీకటి ఉందంట, ఇంకా సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉన్నప్పటికీ ఆయన భారభరితమైన సేవ లేచాడు. ఎప్పుడు లేచాడండి? పెందల కడ లేచాడు. మాట చూడండి, ఆయన పెందల కడని లేచి ఇంకా చాలా చీకటిగా బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడండి? ప్రార్థన. చూసిరా, లేవగానే ఏం చేయాలమ్మా? చేశారా ఈరోజు? లేవగానే ప్రార్థనలు చేసిరా? చెప్పండి అందరూ. లేవగానే ప్రార్థన చేసి అనేటోళ్ళు చేతులు పైకెత్తండి. లేవగానే ప్రార్థనలు చేశానండి. మేము లేవగానే ప్రార్థన చేసినాం. చూసిరా, ఇంతమందిలో తక్కువ మంది లేవగానే ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. లేవగానే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనే చేయాలి. లేవగానే అసలు ముందు ప్రార్థన, మోకరించాలి, ఒక ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా అవసరం. దేవుడు నీకు కృపని ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఒక రోజు ఇచ్చాడు కదా. దాని కొరకు ఏం చేయాలి? లేచి ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. లేవగానే దేవునితో మాట్లాడాలి, లేవగానే దేవునితో ముచ్చటించాలి. అంతే. లేవగానే ఫస్ట్ నీ నోట్లోకి వెళ్ళి వచ్చే ప్రతి మాట ఆ దేవుని మాట అయి ఉండాలి. స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు వారు కూడా లేచాడు. ఎప్పుడు లేచాడండి? పెందల కడనే లేచాడు. ఇంకా చాలా చీకటి ఉందంట, పడుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఆయన పడుకోలేదు. లేచి ఏం చేస్తున్నాడమ్మా? భారముతో ప్రార్థన చేస్తున్నాడు. అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఏకాంతమైన ప్రార్థన అది. అర్థమైందా? అరణ్య ప్రాంతం అంటే మరుగు చేయబడాలి. మనం కనపడవద్దు, ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ యేసయ్య ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళాలి? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళాలి? ఏ గ్రామానికి వెళ్ళాలి? ఏ మందిరానికి వెళ్ళాలి? ఏ సువార్త ప్రకటించాలి? అర్థమవుతుందా? ఎవరిని స్వస్థపరచాలో అవన్నీ యేసు ప్రభువు స్వయాన తెలుసుకుంటాడు. ఎప్పుడు? పెందల కడ లేస్తున్నాడు. నేను ఏమంటాడంటే, లేవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు లేవాలి చెప్తారా ఒకసారి? పెందల కడ లేచి దేవుని సన్నిధిలో మోకరించాలి. అంతకన్నా శక్తివంతమైనది ఇంకోటి లేదు. స్తోత్రం. మనం ఎప్పుడైతే లేచి మోకరిస్తామో సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్ చెప్పండి. ఈ 10వ మాసంలో మీ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించునుగాక. మీరు మోకరించినప్పుడు పెందల కడ లేచి మోకరిస్తే ప్రతి సమస్య ప్రభు కొట్టివేయునుగాక. ఈ మాసం విడుదల మాసం ప్రభు ప్రకటించునుగాక. యేసు ప్రభు వారు కూడా, అబ్రహాం ఎప్పుడు లేచాడండి? తెల్లవారినప్పుడు లేచారు. ఏం చేస్తున్నాడంటే, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేయడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. అందుకే అబ్రహాం గురించి మన బైబిల్లో చదివితే, ఒక వంశానికి మూల పురుషుడు ఎవడంటే అబ్రహాం. ఎట్లా ఒక వంశానికి మూల పురుషుడు అవ్వగలిగాడంటే, దేవుడు చెప్పిందే చేశాడు. ఎప్పుడు చెప్పాడమ్మా? రాత్రి చెప్పాడు. ఎప్పుడు లేచాడు? తెల్లవారుజాము లేచాడు. సిద్ధపాటు అనేది మనకు అవసరం. లేస్తేనే ప్రార్థన చేయగలుగుతాం. స్తోత్రం చెప్తారా? ఏముండాలి మనకు? సిద్ధపాటు. ఉదయం లేవాలి, ఖచ్చితంగానే లేవాలి, ప్రార్థన చేయాలని సిద్ధపాటు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పినా కదమ్మా, ఇడ్లీ పిండి, దోశ పిండి ఎప్పుడు నానబెడతారు?
రాత్రే కదా నానబెడతాం. ఎన్ని తింటాం లేవగానే? ఓ 30-40 దోశలు తింటామా? తినలేం. ఎన్ని తింటాం? ఇడ్లీలు ఎన్ని తింటాం? ఓ 2-3 ఇడ్లీకి అర్థమైందా? ఎప్పుడు నానబెడతాం? రాత్రి నానబెడతాం. అంటే తిండికి సిద్ధపాటు ఎట్లా ఉంటుందో ప్రార్థన జీవితానికి కూడా సిద్ధపాటు అంతకంటే ఎక్కువ ఉండాలి. స్తోత్రం. లేవగానే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా లేచి ఎప్పుడు లేచాడండి? ఒకసారి చెప్పండి. పెందల కాడ లేచాడు. ఆ మాట వినండి. పెందల కాడ లేచాడంట. అసలు లేవకపోతే ఏం ప్రాబ్లం? సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మీరు కనిపిస్తారు. అక్కడ మీ పిక్చర్ కనిపిస్తుంది. 9-10 వచనాలు చదవండి. సోమరి ఎవరండి? ఏంటో వినబడట్లేదు. మళ్ళీ చెప్పండి. పక్కన వాళ్ళు చూసి చెప్పకండి. ఐరమ్మ సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు? చూసిరా? ఎందాకంటే ఏం చెప్పాలమ్మా? నన్ను చూడండి. ఎందాకంటే ఏం చెప్పాలి? నన్ను చూడండి అమ్మ. ఒకసారి నన్ను చూడండి. ఎందాకంటే ఎప్పటి వరకు వండుకుంటారు అంటున్నాడు అక్కడ. ఎప్పటి వరకు వండుకోవాలి మనం? ఎప్పటి వరకు వండుకుంటాం అమ్మా? ఇప్పుడు సోమరి ఎందాక అన్నాడు అంటే ఎప్పటి వరకు వండుకు? సోమరి వాడు ఎప్పటి వరకు వండుకుంటాడు? వాడు ఎంతసేపు అయినా వండుకుంటాడు. వానికి పని ఉండదు, పాడు ఉండదు. మీకున్నాయా లేవమ్మా? నాకు పని ఉంది, బాధ్యత ఉంది అనేటోళ్ళు చేతుల పైకి ఎత్తండి. నాకు బాధ్యత ఉంది, నాకు పనులు ఉన్నాయి అనేటోళ్ళు. మీరు ఎప్పుడు లేవాలి? పెందల కడే లేవాలి. అలవాటు చేసుకోవాలి. లేవగానే మోకరించాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్దాం. ఏం రాస్తున్నాడమ్మా? ఎప్పటి వరకు ఎవరు వండుకుంటారంట? సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎందాక నీవు పండుకొని ఎందువు? పండుకొని ఉందువు. ఎప్పుడు నిద్ర లేచెదవు? చూసారా? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెం నిద్రించదనని. ఇంకా కొంచెం అంటే వాడు లోపల ఉన్న ఫీలింగ్ అది. ఇంకా జరసేపు పండుకుందాం, అంటే కొంతమందికి లేవడానికి మనస్సు రాదు. దాన్ని చూస్తారా ఒకసారి? కొంతమందికి లేవడానికి ఏం రాదమ్మా? చెప్తారా ఒకసారి? చెప్పండి అమ్మా. మనసు రాదు. వీళ్ళెవరు? సోమరిపోతారు. వీళ్ళు త్వరగా లేవలేరు. వీళ్ళు మనసు ఏం చెప్తారంటే, వీళ్ళు బాడీ ఏం చెప్తారంటే, జరసేపు పండుగ ఏం కాదు అంటారు. ఏమంటారమ్మా? జర పండుగ ఏం కాదు. ఓకే, మీకు అర్థమవుతుంది. అబ్రహాం గారు ఎప్పుడు లేచారు? బిలాం ఎప్పుడు లేచాడు? ఉదయం లేచాడు. యేసయ్య ఎప్పుడు లేస్తున్నాడమ్మా? పెందల కడే లేచాడు. యేసయ్య కూడా అసలు సృష్టికర్త కూడా పెందల కడే లేచాడు. ఇంకా చాలా చీకటి ఉందంట. అంటే పడుకోవడానికి, నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఆయన లేచాడు. లేచి ఏం చేశాడు తెలుసా? అరణ్య ప్రాంతానికి వెళ్ళి దైవుని చిత్తమేంటో, తండ్రి ఇష్టమేంటో, ఇవాళ ఏ పని చేయాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ పరిచర్య చేయాలి, ఎవరిని స్వస్థపరచాలో, ఎవరితో మాట్లాడాలో, ఏ అద్భుత కార్యం చేయాలో అవన్నీ తెలుసుకోవడానికి పెందల కడే లేచాడు. నీకున్నాయా సమస్యలు? మీకు సమస్యలు ఉన్నాయా? తెలుసుకోవడానికి ఎప్పుడు లేవాలి? పెందల కడ లేచి నిలబడాలి. ప్రభు సన్నిధిలో మోకరించాలి. ప్రభుని అడగాలి. ప్రభు ఈ సమస్య ఉంది, ప్రభుకి చెప్పాలి. యేసయ్య పెందల కడలే. అసలు లేవని వాళ్ళు ఎవరంటే సోమరులు అంట. ఎవరండి? చెప్పండి ఒకసారి. పక్కన వాళ్ళు చెప్పండి, నేను సోమరి కాదని చెప్పండి. పక్కన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి నేను సోమరి కాదని చెప్పండి. కొంతమంది ఇవ్వట్లే, కొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వట్లే. అంటే ఉన్నట్టే కదా. సామెతల గ్రంథం అసలు తొందరగా లేవకపోతే ఏమొస్తుందంటే మీ ఇంటికి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33కి వెళ్ళి చదవండి అమ్మా. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 33కి వెళ్ళి చదవండి. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం నిద్ర. ఓరండి వీళ్ళు. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం కునుకుపాటు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? కాదండి, సోమరి చెప్తున్నాడు. ఏమంటాడు? ఇంకా కొంచెం నిద్ర. అంటే నిద్ర వీనికి ఇంకా జర కావాలి. అంటే వీడు కలలు కానీ నిద్ర ఏం చేయాలని? నన్ను చూడండి అమ్మ. ఇప్పుడు వీడు నిద్రవై కలలు కానీ ఏం చేస్తాడు? వీడు నాసాకెళ్ళి మనకు కనిపెడతాడా? ఏం కనిపెట్టాడు. ఏమంటుండు వీడు? ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట. వీటి వలన చూసిరా, ఎక్కువసేపు మీరు పడుకుంటే లేవకపోతే వీటి వల్ల ఏమవుతుంది? నీకు దరిద్రం ఇంటికి వస్తుందంట.
ఎవరైనా స్పందిస్తారా? ఎవరు వస్తారు మీ ఇంటికి? అప్పుడు మీరు ఏం చెప్పాలి? వెల్కమ్ అని చెప్పండి, స్వాగతం అని చెప్పండి అంటారమ్మా. మీరు అనకపోయినా పండుకున్నారనుకో అదే వచ్చేస్తుంది. చాలామంది దరిద్రులు ఎందుకు అవుతారంటే లేవకపోవడం. లేవాలి, లేచి ఏం చేయాలి తెలుసా? దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అబ్రహాం చూడండి, ఎప్పుడు లేచాడండి? తెల్లవారుజామున లేచాడు. లేచి సర్వం సిద్ధపరచుకొని దేవుడు తనతో చెప్పిన ఆ ప్రాంతానికి వెళ్ళాడు దేవుని సంతోష పెట్టడానికి. మీరు లేవాలి, లేస్తే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. మీరు లేచి ప్రభు సన్నిధిలో మోకరిస్తే ప్రభు సంతోషిస్తాడు. మీరు లేచి అనేకులకు విజ్ఞాపన ప్రార్థన చేస్తే మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎప్పుడు లేవాలి చెప్పండి అమ్మా? లేవాలి. లేచి ఏం చేయాలంట? మన ప్రార్థన చేయాలి. లేవకపోతే ఎవరు వస్తారు చెప్పండి? దారిద్ర్యం మీకు వస్తుంది. దారిద్ర్యం అంటే మీకు అర్థమైందా? ఎంత సంపాదించినా ఏముండదు, మొత్తం పోతుంది. అసలు మీ చేతికి ఏం మిగలదు. ఎందుకంటే మిగిలే కాదు కదా, అసలు సంపాదించలేరు. కారణం ఏంటంటే మీరు సోమరులు కాబట్టి, లేవరు కాబట్టి. లేవాలి, ప్రార్థన చేయాలి, లేవాలి, పని చేయాలి. స్తోత్రం చెప్దాం. లేచి మీరు ఏం చేయాలంటే చెప్పండి, లేచి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. లేచి ప్రార్థన మీరు చేస్తూ ఉండాలి. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే లేచి మీ కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అది దేవుడు చాలా ఇష్టపడతాడు. అసలు ఒక యాగములో అర్థమైందా? యాగం అంటే మీకు అర్థమైంది కదా. యాగం అంటే అదే ఇవ్వడం, సమర్పణ. అందులో ఒక యాగం ఏంటి తెలుసా? ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది ఒక యాగం. ఇతరుల కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తే అంతగా దీవించబడతాం. ఉదాహరణకి బైబిల్లో యోబు అనే భక్తుడు ఉన్నాడు. సర్వం కోల్పోయాడు. మొదటి అధ్యాయాలన్నీ చదువుతుంటే సర్వం కోల్పోయాడు. ఎంత కోల్పోయాడు అంటే ఆఖరికి అన్నీ కోల్పోయి ఏం మిగలేదు. చూడండి 42వ అధ్యాయంలో యోబు అంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అంటే ఇతరుల కొరకు ప్రార్థన. దాన్ని ఏమంటాం? విజ్ఞాపన అంటాం. ఏ ప్రార్థన? ఇతరుల కొరకు విజ్ఞాపన చేయి. లేవగానే ఇతరుల కొరకు, నీ కొరకే కాదు ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేయి. ఇతరులు కూడా నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఇతరుల సమస్య కూడా ప్రభుత్వంతో తెలియపరచు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయి. యోబుని చూడండి ఎంత దీవించాడంట? 2 దీవించాడు. మునపటి కంటే అధికమైన దీవెనలు యోబుకి దేవుడు ఇచ్చాడు. అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదానికి కారకం ఏంటి తెలుసా? ఇతరుల కొరకు యోబు ప్రార్థన చేశాడు. స్తోత్రం. లేవగానే ఏం చేయాలి చెప్పండి? మీ కొరకే కాదు ఇతరుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మీకు 2 విషయాలు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో మోషే, సమూయేలు అనే 2 భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఆ 2 ప్రవక్తలు ఏం చేశారంటే ప్రార్థన ద్వారా కొన్ని అద్భుతాలు చేశారు. ఎలాంటి అద్భుతాలంటే చూడండి, దేవుని తెగులు, దేవుని కోపాన్ని కూడా ప్రార్థన ద్వారా ఆపగలిగారు. చూడండి బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలోకి వద్దాం. 32వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 32 మొదటి వచనం, నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం చదవండి ఒకసారి. మోషే కొండ దిగకుండా తడువు చేశాడంట. వినండి, ఇక్కడ నా మాట వినండి, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే కొండ దిగకుండా ఏం చేశాడంట? తడువు అంటే ఆలస్యమైంది. నన్ను చూడండి, మోషే కొండ దిగడం ఏమైందమ్మా? ఆలస్యమైంది. నన్ను చూసి చెప్పాలి, మోషే కొండ దిగడం ఏమైంది? ఎందుకు ఆలస్యమైంది అంటే మోషే లేటుగా వెళ్ళిండమ్మా పైకి. ఎప్పుడు వెళ్ళాడు మోషే వెళ్ళి కూడా ఆల్రెడీ 40 రోజులైంది. 40 రోజులు ప్రభుతో గడిపాడు. 40 రోజులు ప్రభుతో గడుపుతున్నాడు. 40 రోజులు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. 40 రోజులు అతి పరిశుద్ధ స్థలములో మోషే దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో ఉన్నాడు. ఇంకా మోషే ఆలోచన ఏంటంటే ఇంకా గడపాలి, ఇంకా మాట్లాడాలి, ఇంకా దేవునితో ఉండిపోవాలి, మందిరంలో స్థిరస్థానంగా ఉండిపోవాలని మోషే ఒక ఆలోచన. మోషే తడువు చేసినట్ట రావడం. ఏం చేసినామా అంటే ప్రార్థనలో ఉన్నాడు మోషే. ఎక్కడున్నాడండి చెప్పాలి? ప్రార్థనలో ఉన్నాడు. ఎంతకాలం ప్రార్థనలో ఉన్నాడు? అక్కడ 40 రోజుల పైన ప్రార్థనలో ఉన్నాడు. ఇంకా టైం సరిపోలే, మోషేకి సరిపోలే. ఏమంటారు? తృప్తి పొందలేదు. మోషే ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా ప్రభుత్వం గడుపుతూనే ఉన్నాడు సమయం. ఈలోపు ప్రజలు అనుకున్నారు మోషే రాడేమో అనుకున్నారు. ఏమనుకున్నారు?
అంటే తడువు చేశాడంటే ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది చెప్పండి? అంటే ఎక్కువ దేవునితో ప్రార్థనలు గడుపుతున్నాడు. వింటురా వాక్యం? వాక్యం వింటురా? కొంతమంది టైం పెట్టుకుంటారు ప్రార్థనకి, ఆ టైంలోనే ముగించాలి. వాళ్ళు ఎవరు? టైం ఫాలో అయ్యేటోళ్ళు. ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో లీనమైపోతే మనకి ఏం తెలియదమ్మా, అసలు టైమే తెలియదు. 1 గంట అనుకున్నాం కానీ 2 గంటలు అయిపోద్ది. వాళ్ళు వేరు. కరెక్ట్గా 1 గంటకు ముందే, గంట అనుకుని గంటకు ముందే ఆమె అనేటోళ్ళు వాళ్ళు వేరు. అంటే వాళ్ళు సమయాన్ని పాటిస్తారు, సమయం మీద ధ్యాస ఉంటుంది. వాళ్ళు దేవుని మీద ప్రార్థన మీద ఉండదు, అంశాల మీద ఉండదు. మోషే చూడండి 40 రోజులైన పైకి వెళ్ళిపోయి. ఎన్ని రోజులండి? 40 రోజులు అయిపోయింది. దేవునితో ఇంకా సమయం గడుపుతూనే ఉన్నాడు. ఇంకా ప్రభు సన్నిధిలో ఉండిపోయాడు. మోషే రావడం ఆలస్యమైందంట. నేనేమంటానంటే యేసయ్య కూడా ప్రభు సన్నిధిలో అంటే తండ్రితో కూడా గడిపారు. మోషే అనే ప్రవక్తలు కూడా దేవునితో గడిపారు. నేనేమంటాను, మీరు కూడా ప్రభుతో సమయం గడపాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్దాం. రైట్. మన అంశంలో అబ్రహాం ఎప్పుడు లేచాడమ్మా చెప్పండి? తెల్లవారుజామున లేచాడు. ఇప్పుడు యేసయ్య ఎప్పుడు లేచాడు చెప్పండి? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఎప్పుడు లేచాడండి? పెందలకడ లేచాడు. ఎందుకు లేచాడు అనే విషయం మీకు చెప్తా. ఎందుకు లేచాడంటే 38వ వచనం చదవండి. ఇప్పుడు 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామంలోను చూసిరా, ఆయన ఎందుకు పెందలకడ లేచాడంటే ఇతర సమీప గ్రామంలో సువార్త ప్రకటించడానికి పెందలకడ లేచిండట. ఎందుకు లేచాడమ్మా చెప్తారు ఒకసారి? అక్కడ ఉన్నదే చెప్పండి. ఎందుకు లేచిండంట ఆయన? సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ఇందు నిమిత్తమే కదా పెందలకడ లేచాడు. ఎందుకు లేచాడు తెలుసా? యేసు ప్రభువారు స్వయాన పెందలకడ ఎందుకు లేచాడు తెలుసా? ఇతర గ్రామంలో, ఇతర సమీప గ్రామంలో సువార్త ప్రకటించడానికి. అంతే కదా అక్కడ కింద వచ్చిన రాస్తాడు, దెయ్యములు పట్టిన వారిని వెలగొట్టడానికి, దురాత్మల నుండి విడుదల కలిగించడానికి అంట ఆయన పెందలకడ లేచాడు. పాయింట్ 1. నేను ఏమంటాను, పెందలకడ మీరు లేస్తే మీ ఇంట్లో ఉన్న దెయ్యాలన్నీ బయటికి పోతాయి. ఎవరు చెప్పట్లే ఆమేనని? అంటే మీ దెయ్యాలు ఉండాలని ఇంట్లో వద్దా? చూడండి ఆ మాట 38, 39లో ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెలుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెలగొట్టుచుండే. చూసిరా, ఆయన పెందలకడ ఎందుకు లేచాడంట? 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే సమీప గ్రామంలో సువార్త అంటే దేవుని పని చేయడానికి లేచాడు. అబ్రహాం కూడా దేవుని పని చేయడానికి లేచాడు. కానీ బిలాము దేవుని పని కొరకు లేలేదు. వినండి, మీరు దేని కొరకు లేస్తున్నారు? మీ సొంత పనుల కొరకే పెందలకడ లేస్తున్నారు మీరు. సరే, పెందలకడ లేస్తే ఏం జరుగుతుందంటే ఇంట్లో ఉన్న దెయ్యాలన్నీ ఏమైతే మోకరిస్తే చెప్పండమ్మా పారిపోతాయి. ఆ వచ్చిన మరి అదే ఉంది. యేసయ్య ఎందుకు లేచిందంటే సమీప గ్రామంలో ఇవాళ ఏం చేయాలి? సువార్త అందుకే అందు నిమిత్తమే అంటాడు అక్కడ. అందుకే లేచాడంట. ఆ గ్రామంలో సువార్త ప్రకటించిన పెద్ద పనేం కాదు, ప్రకటించవచ్చు ఆయన. కానీ ఏం చేస్తున్నాడు? ముందు లేచాడు, సిద్ధపాటు. ఏం చేస్తున్నాడు? తండ్రితో ప్రార్థనలు గడిపాడు. పెందలకడే లేచాడు. దాని కొరకు ఎప్పుడు లేచాడండి? దూర గ్రామమా? ఏం రాశాడమ్మా? అంటే పక్కనే కదా. పక్కన దానికి అంత తొందరగా లేవడం అవసరం లేదు. టైంకి లేస్తే పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఎప్పుడు లేచాడండి? పెందలకడ లేచాడు. సమీప గ్రామంలో పక్కన వెళ్ళడానికి కూడా ఆయన పెందలకడ లేచాడు. అంటే సిద్ధపాటు, ప్రార్థన అని సిద్ధపాటు. లేచి ఏం చేశారు? ఆ గ్రామంకి వెళ్ళి సువార్త ప్రకటించడమే కాకుండా దెయ్యములను చూసిరా. మీరు లేచి పెందలకడ లేచి మోకరిస్తే ఇంట్లో ఉన్న దెయ్యాలు ఏమవుతాయి చెప్పండి? చీకటి ఏమవుతుంది? సమస్యలు ఏమవుతాయి చెప్పాలి? ఏమైతాయి? అన్నీ వెళ్ళిపోతాయి. ఆమె ఏం చెప్పండి? అంటే ఉన్నాయంటే మీరు పెందలకడ లేచి ప్రార్థన చేయట్లేదని అర్థం. మీరు పెందలకడ లేచి మీరు ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది, వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. ఆమె ఎప్పుడు లేవాలమ్మా? పెందలకడ లేచి ఏం చేయాలంటే మోకరించాలి.
మోకరించని దెయ్యాలు సమస్యలు అన్నీ వెళ్ళిపోతాయి. అందుకే యేసయ్య లేచాడంట. అందుకే యేసు సమీప గ్రామంలో సువార్త ప్రకటించడానికి, దెయ్యములు వెలగట్టడానికి పెందలగడ లేచాడు. ఈ అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అబ్రహాము లేచాడు, బిలాము లేచాడు, అర్థం మీద ఇప్పుడు యేసయ్య కూడా లేచాడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేనికి లేవాలి? మనం ప్రార్థన చేయడానికి లేవాలి. లేస్తే ఏం జరుగుతుంది? మీరు లేచి మోకరిస్తే ఇంట్లో ఉన్న చీకటి దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. రెండో పాయింట్ కూడా జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 18వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆదికాండం 18:22లో అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ మనుషులు చూసిరా, అబ్రహాం ప్రార్థన చేశాడు. ఆ మనుషులు అంటే దూతలు వచ్చారు. ఎవరి దగ్గరికి? నన్ను చూడండి అమ్మా, అబ్రహాం దగ్గరికి దూతలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా మీకు? ఏమండి, వాళ్ళు ఎందుకు వచ్చారు దూతలు? అబ్రహాం గారి దగ్గరికి దూతలు ఎందుకు వచ్చారు? సరే, కొంతమంది చదువుతున్నారు, మరి స్టడీ చేస్తారు. చెప్తారమ్మా మీరు చదివి? నాకు చెప్పరు కదా. నన్ను చూడండి, అబ్రహాం దగ్గరికి దూతలు ఎందుకు వచ్చారంటే ఏంటి, వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణానికి మేము వెళ్ళి అక్కడ ఏం చేస్తాం దాన్ని అని చెప్పడానికి వచ్చారు. అర్థమైందా? అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది. దేవుడు అంట అబ్రహాం దేవునితో ఎట్లా ఉన్నాడంటే స్నేహితులు లెక్క ఉన్నాడంట. ఆయన చేయబోయే కార్యం ఏదైనా దాచునా అంటే ఏం దాచలేదు. అబ్రహాం గారికి ముందే చెప్పేసాడు. ఏమని? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేస్తా నేను అంటే. అబ్రహాం ఏం చేశాడంటే అప్పటి నుండి ఏం చేశాడంటే లేచి పెందలకాడ ఏం చేశాడంటే అక్కడ లోతు ఉన్నాడు. ఎవరండి? ఆ లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ లోతు కొరకు, ఆ వ్యక్తి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేశాడు. లేచి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఆ దూతలు వచ్చి ఏం చెప్తారంటే, మేము సొదొమ వెళ్ళిపోతున్నాం. దేని కొరకు తెలుసా? ఆ పట్టణమును నాశనం చేయడానికి వెళ్తున్నామంటే అప్పుడు అబ్రహాం ప్రార్థన ఏం చేస్తుంది? లోతుని కాపాడుతుందని చెప్పాలి. అంటే మీరు లేచి చేసే ప్రార్థన ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, కొంతమందిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ కొరకే ప్రార్థనలు కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహాం ఏమవుతాడు? లోతుకి ఏమవుతాడు? సహోదరుని కుమారుడు. కాబట్టి అబ్రహాం చూసిరా ఏం చేశాడు? తన సహోదరుని కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నశించిపోవద్దు, ఆ కుటుంబం నాశనమైపోవద్దని లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన? పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. లోతుని ఆ సొదొమ ప్రాంతం నుండి, ఆ శపితమైన ప్రాంతంలోకి వెళ్ళి లోతుని బయటికి తీసుకునే శక్తి ఏమైనా ఉందంటే అది అబ్రహాం ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి మీరు? ఇతరుల కొరకు కూడా మీరు ఏం చేయాలి తెలుసా? అబ్రహాం చూడండి లేచి ప్రార్థన చేశాడు. అప్పుడు దూతలు అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్తున్నారు, మేము ఇప్పుడు సొదొమ వెళ్ళిపోతున్నాం అనగానే అబ్రహాం ప్రార్థన ఏం చేసిందమ్మా? లోతుని కాపాడగలిగింది. మీ ప్రార్థన ఎవరైనా కాపాడుతుందా? మీరు ఇతరుల కొరకు ఏమైనా మా కొరకు మేము చేసుకోమండి, ఇతరుల కొరకు ఏం చేస్తాం అన్నట్టు కొంతమంది చూస్తారు. ప్రార్థన చేయాలా వద్దమ్మా? చెప్పండి. భారంగా ప్రార్థన చేయాలి. ఇతరుల సమస్య కూడా మన సమస్య అని భారంగా మోకరించి కన్నీటి ప్రార్థన మనం చేయాలి. ఆమేన్ చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళు చెప్పండి, సెకండ్ నుంచి ఇతరుల ప్రార్థన, ఇతరుల బాధలు కూడా మన బాధగా భావించి ప్రార్థిద్దామని చెప్పండి. చెప్పిరమ్మా? ఏం చెప్పారు? దానివల్ల ఏమవుతుందంటే మీ ప్రార్థన బట్టి దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడు. ఆమేన్. మనం ఇతరుల కొరకు ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి. ప్రార్థన చేయాలి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా. మనం ఏం చేయాలి? అందరి కొరకు చెప్పండి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకే కాదు, సంఘం కొరకే కాదు, అనేకుల కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఉందా మాట అక్కడ? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఏమండి
మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు అందరి కొరకు చేయాలి. ఎవరి కొరకు చెప్పండి? అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలంటే మరి ఎప్పుడు లేవాలమ్మా? చెప్పండి, చెప్పాలి. పెందల కడే లేవాలి. మీ కొరకు అంటే మీరు ఎప్పుడైనా లేస్తే పర్వాలేదు. అందరి కొరకు ప్రార్థన చేయాలంటే పెందల కడనే లేవాలి. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే ఒక్క వచనం చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ప్రార్థన ఎంత శక్తివంతం అంటే ఏ ప్రార్థన? ఉదయం లేచే ప్రార్థన. చెప్పండి ఆ మాట. ఉదయం లేచి చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తారు. 106వ సంకీర్తన 23వ చరణం చూడండి. 106వ సంకీర్తన. అప్పుడు ఆయన చూడండి, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై. ఇక్కడ చూడండి, ఎవరి వీళ్ళు అంటే ఇశ్రాయేలీయులు అంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడండి? నాశనము చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడండి? నాశనం అంటే నిర్మూలం చేయాలి, తుడిచివేయాలనుకున్నాడు. అంతగా దేవుడు కోపం వచ్చింది. మనం కూడా తొందరగా లేవకపోతే దేవుని కోపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుడు ఏంటంటే నశింపచేసేంతగా దేవునికి విరోధమైన పనులు చేస్తూ వచ్చారు. దేవుడు అనుకున్నాడు వీళ్ళు తుడిచి వేద్దాం, వీళ్ళు నశింపజేద్దాం అనుకున్నాడు దేవుడు. ఆ మాట మీరు మరలా చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి ఇప్పుడు. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడేను. అంటే మోషే ప్రార్థన ఏం చేసింది? దేవుణ్ణి అడ్డగించింది, ఆపేసింది. ఎవరి ప్రార్థన? ఇప్పుడు చూడండి, మోషే ప్రార్థన చేయకపోతే ఏమేది? ఇశ్రాయేల్ దేవుడు ఏం చేసేవాడు? నిర్మూలం, నాశనం చేసేవాడు. అంటే ప్రార్థన పనిచేసిందా లేదా? చేస్తుందా లేదా? చేస్తూ ఉంటుందా లేదా? చేస్తూనే ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే అనేకుల కొరకు మనం ఇతరుల కొరకు కూడా పెందల కడ లేచి ఏం చేయాలి? ప్రార్థన. ఇప్పుడు మోషే ఇక్కడ ఏమాడంటే గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుడు నిర్మూలం చేయకుండా, నాశనం చేయకుండా ఆపగలిగిన శక్తి మోషే ప్రార్థనకు. స్తోత్రం, స్తోత్రం చెప్దాం. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ఎప్పుడు చేయాలమ్మా? పెందల కడ లేవాలి. అసలు ఈ కాలంలో లేచి ఇతరుల కొరకు చేసేవాళ్ళు ఎవరు దేవుని కనబడట్లేదని దేవుడు అంటున్నాడు. ఏస్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం చూడండి, త్వరగా ముగిస్తా. ఏస్కేలు గ్రంథం 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు. చూసిరా, దేవుడు అంటున్నాడండి, సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఒక్కడైనను దేవునికి ఏమిటంట? కనబడలేదు. దేని కనపడలేదంట? ఎవరు కనపడలేదు? నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగినవాడు ఎవ్వడు. అంటే నేను ఎంత విచారించినను ఒక్కడు అంటే దేవునికి ఎవ్వరు కనపడట్లేదంట. దేని కొరకు దేని కొరకు అంట? ఇతరుల కొరకు, ఇతర క్షేమం కొరకు ప్రార్థించేవారు, అర్థం మీద పడిపోయిన గుడారం నిలబెట్టేటోళ్ళు, అర్థం మీద ఇటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని కనపడట్లేదు. ఆయన వెతుకుతున్నాడండి ఇతరుల కొరకు ప్రార్థించేవారు, ఎవ్వరు దేవుని కనపడట్లేదు. మేము ఉన్నామని చెప్పండి అమ్మా మాట. దేనికి ఉన్నారు? మేము ప్రార్థించడానికి ఉన్నామని చెప్పాలి. స్తోత్రం చెప్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి వచనం
అప్పుడు యెహోవా నాకిలా సెలవిచ్చెను, మోషేయు సమూయేలును చూసిరా, మోషే సమూయేలు నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. ఏముండదంట అంటే అక్కడ ఏమో జరిగింది, దేవుడు హట్ అయిండు. ఏమైందమ్మా? బాధపడి ఏమంటున్నాడంటే, ఏమంటుడు? ఈ ప్రజలను అంగీకరించడానికి అంటే వాళ్ళ ప్రార్థన వినడానికి నాకు ఇష్టం లేదని చెప్తుడు. ఎవరి ప్రార్థన? ఇశ్రాయేలీల ప్రార్థన. మరి ఎవరి ప్రార్థన వింటాడంట? అక్కడ రాశాడు, మోషే అమ్మా సమూయేలు ప్రార్థన. ఏం చేసింది? దేవుణ్ణి చెప్పండి, దేవుని మనసుని మార్చగలిగింది. ఏం చేయగలిగింది? దేవుని మనసు మార్చగలిగింది. ఎవరి ప్రార్థన? మోషే సమూయేలు ప్రార్థన. మీ ప్రార్థనలో దేవుని ఎంతో కొంత ప్రభావం చేస్తుంది. ఆమేన్ చెప్పండి. మీ ప్రార్థన దేవుని ఎంతో కొంత ప్రభావం చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన అడ్డుకుంటుంది. అర్థమైందా? దేవుడు ఇతరుల్ని నాశింప చేయకుండా మీ ప్రార్థన అడ్డుకుంటుంది. ఆ మాట దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది. దానియేలు గ్రంథం చూడండి, ముగిస్తా. 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు. జాగ్రత్తగా వినండి, అక్కడ రాసిన మాట ముగించడానికి ప్రయత్నం చేస్తా. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు. చూసిరా, పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. దానియేలు చూడండి, ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడండి? వీళ్ళు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారు? వీళ్ళు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నారు, ఇతరుల పాపం కొరకు ప్రార్థిస్తున్నారు. ఇతర పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షింపకుండా, వారు నిత్య అగ్నికి పోకుండా ఆపగలిగిన ప్రార్థన ఈ ప్రార్థన యోధులది. స్తోత్రం. నేనేమంటే సంఘంలో ఇలాంటి ప్రార్థనా పరులు ఉందురుగాక. అప్పుడు సంఘం వర్ధిల్లుతుంది, క్షేమంగా ఉంటుంది. స్తోత్రం చెప్దాం. సంఘంలో మన ప్రార్థన మనం చేసుకుంటే లాభం ఉండదు. మనం ఏం చేయాలమో ఇతరుల కొరకు ప్రార్థన. అంటే ఏ ప్రార్థన అది? విజ్ఞాపన. చెప్పండి, మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎప్పటి వరకు ఎంత ప్రార్థన చేయాలంటే, యోబుకి అన్నీ వెళ్ళిపోయాయి, సర్వం కోల్పోయాడండి. కోల్పోయాడా లేదా? కోల్పోతే ప్రార్థన చేస్తారా మీరు? మీకు నష్టం వస్తే ప్రార్థన చేస్తారా? నాకు నష్టం వచ్చినా ప్రార్థన చేస్తా అనేటోళ్ళు చేతులు పైకెత్తండి. భయ కెమెరామెన్ జర దిప్పు ఇట్లా వాళ్ళ చేతుల వైపు. మనకు లాభం ఉంటేనే దేవుడు, లాభం ఉంటేనే ప్రార్థనలు. నష్టం వచ్చిందంటే దేవుడు నైజాంతి అమ్మంటారు. యోబు అన్నీ కోల్పోయాడండి, అన్నీ కోల్పోయాడు. అయినా ప్రార్థనలో ఉన్నాడు, గట్టిగా ప్రార్థనలో బలంగా ఉన్నాడు. ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఎవరు వచ్చారో? వాళ్ళ ఆవిడ వచ్చి ఏమన్నది? ఆ డైలాగ్ మీకే తెలుసు. వాళ్ళ ఆవిడ వచ్చి ఏమన్నది? ఆ డైలాగ్ మీకే తెలుస్తుంది. ఎక్కడ ఉంటుంది అది? 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మీలైనది పలకండి మీరు. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. చూసిరా, యోబులో అంత యథార్థత ఎట్లా వచ్చింది అంటే ప్రార్థన ద్వారా వచ్చింది. స్తోత్రం. చూడండి, ఒక మాట చెప్తా, బైబిల్ మూసే. అన్నీ పోయినా ఏబు దగ్గర ఏమి లేవండి. ఆఖరికి వాళ్ళ ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఇక దేవుడు మరలా 42వ అధ్యాయంలో డబల్ ఇచ్చిండట. ఎంత ఇచ్చిండు? డబల్ ఎట్లా వచ్చింది ఏబుకి? ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. డబల్ నీకు రావాలంటే ఈ మాసంలో చెప్పండి, ప్రార్థన చేయాలి. అంతే. ఇవాళ వాక్యం ఏంటంటే, అబ్రహాము లేచాడు కదమ్మా. ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామున లేచి దేవుడు చెప్పిందే చేసడానికి లేచాడు, ఆ పని చేశాడు. అందుకే అబ్రహాం ఎవరికి? ఒక జాతికి మూల పురుషుడు. ఏ జాతి అది? హెబ్రీయులకి. దేవుని చిత్తమైతే రేపు హెబ్రీ అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంటుంది? హెబ్రీయులు అనే మాట ఎన్నిసార్లు ఉంటుంది బైబిల్లో? రేపు చెప్పండి, హోంవర్క్ అది. హెబ్రీయులకి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం. యూదులకి యాకోబు కుమారుడైన యూదాను బట్టి ఆ పేరు వాళ్ళకి వచ్చింది.
నేనేమంటా అంటే అల్టిమేట్గా అబ్రహాము లేచి ఎలాగైతే ప్రార్థన చేశాడు, సిద్ధపాటు అనే ప్రార్థన, తెల్లవారుజాము లేవడం, లేస్తే మీ ఇంట్లోకి వెళ్ళి దెయ్యాలు కూడా వెళ్ళిపోతాయి, సమస్యలు పోతాయి. లేచి ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ శాపం నుండి కూడా మీరు ప్రార్థిస్తే శాపానికి అడ్డుగా మీ ప్రార్థన నిలబడుతుంది. ఆమేన్. ఈ మాసం ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం మన వెనుకలు దీవించునుగాక. మోకరిద్దాం, వచ్చిన ప్రార్థన చేద్దాం, రేపటి కొరకు సిద్ధపడదాం. ఈ మాసంలో బల్ల కొరకు 10వ మాసం బల్ల నీకు మీ కుటుంబ సభ్యులకి ప్రభు ఆశీర్వాదకరంగా మార్చులాగా మోకరిద్దాం. 2 చేతుల పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది, మంచి వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులకు మనము చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చారుమతి